ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ గురించి మీరేం చెప్తారంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ప్రెజెంట్ ఏంటంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. హ్మ్. అధికారంలో ఉన్నప్పుడు మీరు చాలా రకాలుగా వాళ్ళని ప్రశ్నించారు. వాళ్ళని అడిగారు. లిటరల్లీ చెప్పాలంటే మీ మీ వల్ల ప్రభుత్వం కూడా పడింది అని ఒక మాట అయితే గట్టిగా బయట నడుస్తుంది. హ్మ్. నడుస్తుంది. హ్మ్. సో, ప్రెజెంట్ ఆవిడ అరెస్ట్ విషయం గురించి మీరేం చెప్తారంటే, ఒక ఆడబిడ్డని సాయంత్రం 6 తర్వాత తీసుకెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అరెస్ట్ చేయడం. అంటే 6 తర్వాతన, 7 తర్వాతన నేనైతే చట్టాల గురించి చెప్తున్నా మేడం. ఆడబిడ్డ, మగబిడ్డ గాదు. రేపు భవిష్యత్తులో అందరికీ ఒకే రకమైన చట్టాలు వర్తించాలి. ఒకవేళ నిజంగా తప్పు చేస్తే శిక్షించాల్సింది ఎవరినైనా, తప్పు చేయకపోతే ఎవరినైనా వదిలేయాలి. ఇప్పుడు ఈ మధ్య అంటే మీకు చెప్తున్నా మీరు ఆడబిడ్డ అన్నారు కాబట్టి, గృహహింస కేసులున్నాయి. ఈ మధ్య లేడీస్ కూడా మరి మొగోళ్ళను, భర్తలను గృహహింస చేస్తుర్రు. ఆడోళ్ళు చేస్తేనే ఆడ ఇబ్బంది పెడితేనే కొట్టిండనో, అంటే కొట్టిండని చెప్తారు. వీళ్ళు అనే మాటలు కూడా వాడు ఫిజికల్‌గా కొడితే వీళ్ళు మానసికంగా టార్చర్ పెట్టి లేడీస్ కూడా ఉంటారు. మరి గృహహింస లేడీస్ చేసినా గృహహింసనే గృహంలో చేస్తే. జెంట్స్ చేసినా గృహహింసనే. అట్లనే రేపు చట్టంలో కూడా మేడం లేడీస్ అవన్నీ ఏం చూడాల్సిన అవసరం లేదు. తప్పు చేస్తే మాత్రం కఠినాతి కఠినంగా శిక్షలు వేయాల్సిందే. కానీ ఒక్కటి మాత్రం ఎంతో కొంత ఈ వీళ్ళు ఆమెతోని బుచ్చిబాబు సీఏ. ఇప్పుడు ఈమె సీఏనే. ఈమె సీఏ దాదాపు వాళ్ళ కస్టడీలోనే ఉన్నాడు. మరి తర్వాత అనేక మంది ఈమె ఫ్రెండ్స్ గానీ, బంధువులు గానీ, ఈ వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినోళ్ళు గాని ఉన్నారు. మేము అనేదేందంటే కేసీఆర్ గారు కూడా నిజం చెప్పాలంటే కేసీఆర్ మీద వ్యతిరేకత తక్కువుంది. ఎలక్షన్ టైమ్‌లో కూడా. కవిత, కేటీఆర్ వల్లనే బీఆర్ఎస్‌కి ఎక్కువ డ్యామేజ్ అయింది. ఈమె అనవసరంగా 20,00,000 వాచ్ తీసుకొచ్చి ఎక్స్‌పోజ్ చేయడం, ఆ ఇల్లు అంతా రాజభవన్ లెక్క కావడం, ఆ బుర్జ్ ఖలీఫాలో అక్కడ పోయి జెండా ఈయన ఈయనని ఎగిరేయడం ఈయన కటౌటు. ఇదంతా ఎక్స్‌పోజ్ అవ్వడం ఎందుకు? నేననేదేంటంటే ఇంకా దయచేసి రాజకీయాలలో ఒక తండ్రి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొడుకు, కూతురు వీళ్ళసలు రాజకీయాలలో ఉండకుండా ఏం గాదు. మీ వోడే ముఖ్యమంత్రి గదా! ఇవన్నీ ఎందుకు? కవిత గారు ఒకవేళ తప్పు చేస్తే శిక్షించాల్సిందే. తప్పు చేయకపోతే వదిలేయాల్సిందే. ఆ రకంగా మేము రైట్. బీఆర్ఎస్ పార్టీ మొత్తం అంటే లీడర్లంతా కూడా పార్టీ అధికారంలో లేదు కాబట్టి పార్టీ ఫిరాయింపులకి ఎక్కువగా పాల్పడుతున్నారు. అంటే వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు. సో, దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నారు మనందరికీ తెలిసింది. ఇందాక మనం చర్చించుకున్నాం. హ్మ్. అయితే పార్టీ మొత్తం అలా అలా వదిలి వెళ్ళిపోవడం గురించి మీరేం చెప్తారు? అదే ఇది ఏమైతుందంటే మేడం రాజ్యాంగ పరిషత్ సభ్యులే రాజ్యాంగం రాసినప్పుడు ఇది బాగా స్ట్రిక్ట్‌గా రాసుంటే బాగుండేది. ఈ పార్టీ ఫిరాయింపులు అయినప్పుడు స్పీకర్‌కి అధికారాలు ఇచ్చిర్రు. ఈ స్పీకర్ ఏందంటే అధికార పార్టీకి ఎక్కువగా సపోర్టింగ్‌గా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. మన తెలంగాణ రాష్ట్రం కాదు భారతదేశంలో ఏ రాష్ట్రంలోకి పోయినా అట్లనే అనిపిస్తుంది. కాబట్టి భవిష్యత్తులో ఈళ్ళెట్లావు దొంగలు మేడం మనుషులు కోతి లక్షణాలుంటాయి. బెల్లము ఈగలు గదా! బెల్లం ఉన్న తట్టుకి ఈగలాలినట్టు అధికారం ఉన్న దగ్గరకి పోతారు. వీళ్ళకి ఇన్ని అవలక్షణాలుంటాయి గాబట్టి మనిషికి ఏవైతే కొన్ని చట్టాలు స్ట్రిక్ట్‌గున్నాయో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీలో ఒకడు జాయిన్ అయ్యిండనుకోండి. ఆడు ఏ పార్టీలోనో జాయిన్ గాని. ఇంక వాడు లైఫ్ లాంగ్ ఏ పార్టీలోకి పోవద్దిగ. వాడికిష్టమైతే ఫస్టే డిసైడ్ జేసుకోవాలి. అది గెలిచినా, ఓడిపోయినా ఆ పార్టీలోనే ఉండేయాలి. ఆ చట్టాలు రావాలి. వీడు ఒకవేళ అందులోకి పోయినా దాన్ని కౌంట్ చేయడానికి వీలు లేకుండా చేయాలి. ఒకవేళ వేరే వాళ్ళ కండు వేసుకుంటే వాని ఆస్తులన్నీ జప్తు చేసి లైఫ్ లాంగ్ వే జైల్‌లో పెట్టే చట్టాలు రావాలి. చట్టం వస్తే భయముంటది. ఇప్పుడు ఒక ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి. రెడ్ లైట్ పడంగానే మనం టూ వీలర్ మీద వచ్చినా, ఫోర్ వీలర్ మీద వచ్చినా ఆగుతాం. అసలు రెడ్ లైట్ అనేది ట్రాఫిక్ కాడ లేకపోతే ఎక్కడోడక్కడ పోతాడు. ఇప్పుడు అట్లనే మనకొక సిగ్నల్ లేకుండా, ఒక సింబల్ లేకుండా భయం లేకుంటుంది కాబట్టి ఇట్లాంటి భయం కలిగే చట్టాలు ఇంతకుముందు రేవంత్ రెడ్డి చెప్పిండు కదా! ఎవడన్నా పార్టీ మారితే వాడిని ఉరి తీసే చట్టాలు రావాలి. లేదంటే వాడు రాజీనామా చేసే చట్టాలు రావాలి. వాని ఆస్తులు జప్తు చేసే చట్టాలు రావాలి. కాకపోతే రేవంత్ రెడ్డి చెప్పిండు. కానీ రేవంత్ రెడ్డి కూడా మాట మీద లేడు. రేవంత్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే మీరెవ్వడు రాకండి. రేపు భవిష్యత్తులో మేము ఒక చట్టం తీసుకొస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంలో ఒకవేళ మేము గెలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పార్టీ ఫిరాయింపులు జరగకుండా బలమైన చట్టం తెస్తాం. అసలు ఒక్కోడు ఒక పార్టీలో ఉన్నాడంటే లైఫ్ లాంగ్ అదే పార్టీలో ఉండేటట్టు మేము చట్టం తెస్తామని ఈయన చెప్పుంటే బాగుండేది. ఒకవేళ కేసీఆర్ గనుక అనుకుందాం వీళ్ళు చెప్పినట్టు ప్రభుత్వం కూల్చిర్రు అనుకుందాం. కూలిస్తే కేసీఆర్‌కే చెడ్డ నేమ్ వస్తుండే గదా! ప్రజలు కేసీఆర్ మీదనే తిరుగుబాటు చేస్తుండే గదా! నీకు ఓపిక లేదా? నీ 64 మంది ఎమ్మెల్యేల మీద నీకు ఓపిక లేదా? అంటే అధికారాన్ని ఎట్లన్నా చేసి
మొత్తం ఉంచుకోవాలి 5 ఏళ్ళు అని చూస్తుండు కానీ ప్రకృతికి విరుద్ధంగా పోతే ప్రకృతి పగబడుతుంది. భవిష్యత్తులో దాని పర్యవసనాలు డిఫరెంట్‌గా ఉంటాయి. ఇప్పుడు పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోచమ్మ కొట్టినట్టు నువ్వు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళందరినీ కాంగ్రెస్‌కి తీసుకుంటే రేపు బీజేపీలో మళ్ళీ ఒకవేళ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ వచ్చిందనుకోండి, వాళ్ళందరికి కూడా వీళ్ళు గేట్లు తెరిచిరనుకో నీ పరిస్థితి ఏంది? కాబట్టి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఈ ప్రాంతీయ పార్టీ వాళ్ళు గానీ, ఈ కాంగ్రెస్ వాళ్ళు గానీ ఎవరైనా సరే ఇప్పుడు కేసీఆర్ అయినా రేపు కొట్లాడాల్సింది మనందరం కూడా అన్ని ఛానళ్ళు కొట్లాడాల్సింది పార్టీ ఫిరాయింపులు జరగకుండా లైఫ్ లాంగ్ వాడు ఒక పార్టీలో జాయిన్ అయితే అదే పార్టీలో ఉండేటట్టు. ఒకవేళ వాడు వెళితేనా దాన్ని కౌంట్ చేయకుండా ఇప్పుడు ఈయనకు 64 ఉన్నారు. దానం నాగేందర్ వస్తే ఆయన 65వ నెంబర్‌గా కౌంట్ చేయకూడదు. గవర్నర్ కూడా అట్లాంటి అధికారాలు కూడా ఉండకుండా చేయాలి. అట్లాంటి బలిష్టమైన చట్టాలకు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలన్నీ కొట్లాడితే ఆ చట్టం వస్తే ఇట్లాంటి దౌర్భాగ్యం ఉండదని నా కోరిక మేడం.